సుగాలి ప్రీతి ఆమె బాధిత మహిళ. అవును. ఆమె ఎవరు ఆమెను ఆదరిస్తే ఎవరు న్యాయం చేస్తే న్యాయం చేసినా బ్రహ్మనాయుడు నేను మాట్లాడతానమ్మా అంటే నీ దగ్గర వచ్చి కూర్చుంటారు ఆమె చర్చ, అంతే కదా. అందుకని ఆమెను తప్పు పట్టడం వల్ల ఉపయోగం ఏముంది? ఆమెకు అన్యాయం చేసిన వాళ్ళు ఎవరు, లేదా తప్పు చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళను బయటికి తీసుకురండి. ఈ కేసు ద్వారా ఒక సుగాలి ప్రీతికే కాకుండా దళితుల మీద, లేదా ముఖ్యంగా విద్యా సంస్థల్లో భారీ ఫీజులు కట్టి విద్యా సంస్థలో చేరితే భద్రత లేకుండా పోతున్న మన పిల్లలు, యువత గురించి ఆలోచించకుండా ప్రతి దాన్ని వైసీపీ, టీడీపీ, జనసేన ఈ ట్రయాంగిల్లోని తిప్పితే న్యాయం జరగదు. నేను చెప్తున్నాను, జనసేనాని కొంచెం అంతర్గత విషయాలు కూడా చూసుకోవాలి. ఈ కేసును క్లోజ్ చేయమని కూడా నాకు సలహా వచ్చింది అని కూడా జనసేన వాళ్ళే చెప్తున్నారు. నేను ఇక్కడితో ఆపుతున్నాను ఈ అంశం. అందువల్ల దీంట్లో మోర్ దాన్ మీట్స్ ది ఐ అంటారు చూడండి, కంటికి కనపడుతున్న దానికంటే మించిన అంశాలు దీంట్లో ఉన్నాయి. ఆ ట్విస్ట్లో జనసేననే తెలుసుకోవాలి మరి.